రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ పండుగను పురస్కరించుకుని తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దావు సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు తోఫాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు ప్రాధాన్యం కల్పిస్తోందని, శాంతికి స్వరూపులు సంతోషంగా జరుపుకోవాలని, హిందూ ముస్లిం తారతమ్యం లేకుండా ఉండాలని అన్నారు. అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాచెర్ల అంజయ్ గౌడ్, శ్రీనివాస్, మల్లారెడ్డి, చంద్రారెడ్డి, విలేజ్ యూత్ ప్రెసిడెంట్ గణేష్, బాబా, పరశురాం, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. రంజాన్ శుభాకాంక్షలు. నెల రోజుల నుండి ముస్లిం సోదరులు ఉపవాసం ఉండుకుంటూ ఇట్టి వాళ్లకు దేవునికి మంచి నెల నుండి పూజలు చేసుకుంటుంటున్నారు. వారికి ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం ఈరోజు వాళ్ళకు ఈద్ ముబారక్ కిట్ ఇవ్వడం జరిగినది. అలాగే నేను ఈరోజు ప్రతి సంవత్సరం గత 4-5 సంవత్సరాల నుండి నేను ఏదో ఒకటి వాళ్ళ పండుగకు దేవునికి మనకు కూడా ఉండాలి, హిందూ ముస్లిం బాయి లెక్క ఉండి మనం కూడా చేయాలని కోరిక కొద్దీ అందరూ కలిసిమెలిసి మంచి ఉండాలని కోరుకుంటూ వారికి ఈరోజు స్వీట్స్ కూడా ఇవ్వడం. రామకృష్ణ కాలనీలో మా గ్రామానికి సంబంధించిన ముస్లిం సోదరులకు రంజాన్ వేడుకలు పురస్కరించుకొని మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందించిన ఈద్ ముబారక్ కిట్లను కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కలిసి అందజేయడం జరిగింది. అందులో భాగంగా మా గ్రామానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు దావు సంపత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఊరిలో ముస్లిం సోదరులందరికీ వారికి సంబంధించిన స్వీట్లు, సేమియా కానీ వాటికి సంబంధించిన వస్తువులు, చక్కెర కానీ నిత్యోత్తర వస్తువులన్నీ పంపిణీ ముస్లిం సోదరులు చేయడం జరిగింది. ఇలాగే ప్రతి సంవత్సరం ముస్లిం సోదరులు అందరూ ఇక్కడ రంజాన్ వేడుకలు చేసుకొని అందరూ హిందూ ముస్లిం బాయిగా ఉండి